హలో అందరికీ. వెల్కమ్ టు ది లాజిక్ లూప్స్ యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో మనం డే 2లో ఉన్నాం. నిన్న డే 1లో జావా ఇంట్రడక్షన్, ఎక్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఇంతవరకు చూసాము. ఇవాళ మనం మన ఫస్ట్ ప్రోగ్రామ్‌ని రాద్దాం. సో, మన ఫస్ట్ ప్రోగ్రామ్ నిన్న ఆల్రెడీ ఎక్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పాం కాబట్టి అందరూ డౌన్లోడ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇవాళ ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చుంటే ఏం కంగారు పడొద్దు. మనం నిన్న ఎక్కువ మ్యాటర్ ఏం చెప్పలేదు. ఇవాళే మనం మన ఫస్ట్ ప్రోగ్రామ్ రాయబోతున్నాం. సో, ఇవాళ నుంచి కూడా ఫాలో అవ్వండి. ఇవాళ ఇంకా ఎక్లిప్స్ డౌన్లోడ్ చేయకపోయినా ఇవాళ నేను ఆన్లైన్ కంపైలర్ నుండి చెప్పడానికి ట్రై చేస్తాను. సో, మీకు కూడా ఈజీగా ఉంటుంది. సో, దానికోసం మనం జస్ట్ ఆన్లైన్ గూగుల్కి వెళ్ళి జావా ఆన్లైన్ కంపైలర్ అని టైప్ చేద్దాం. ఆన్లైన్ జావా కంపైలర్ అని వస్తే మనకి చాలా వస్తాయి. వాటిలో ఏదన్నా తీసుకోవచ్చు. నేను ప్రోగ్రామైజ్ కంపైలర్ వాడుతున్నాను. ఈ కంపైలర్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ముందే కొంత కోడ్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ స్పేస్ కొట్టుకుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మన ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దాం. సో, ఈ ప్రోగ్రామ్ రాస్తూనే నేను సింటాక్స్ కూడా ఎలా ఉంటుందో చెప్తాను. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో, మనం ఇదే ప్రోగ్రామ్ మనం పైథాన్లో అయితే జస్ట్ ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అని పెడతాం. మనం జస్ట్ ఇప్పుడు హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఇది ఎప్పటి నుంచో ప్రోగ్రామింగ్లో ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే హలో వరల్డ్ అని ఎప్పటి నుంచో అలా రేడియేషన్ వస్తుంది కాబట్టి మనం కూడా ఆ లెగసీని అలాగే మెయింటైన్ చేద్దాం. మనం కూడా ఇప్పుడు హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాద్దాం. సో, ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయడానికి ఆల్రెడీ చెప్పినట్లు పైథాన్లో అయితే జస్ట్ ఒక లైన్లో అవుతుంది. అదే జావాలో అయితే దానికి ముందు 2 లైన్లు రాయాల్సి వస్తుంది ప్రింట్ స్టేట్మెంట్ కింద ముందు. సో, ఇది చూడగానే మనకు కొంచెం కాంప్లెక్స్గా అనిపించడం వల్ల చాలామంది జావా కొంచెం కష్టం అలా అనుకుంటారు. బట్ మనకి జావా సింటాక్స్ కనుక అలవాటు అవుతూ ఉంటే, మన ఎక్కువ క్వశ్చన్స్ అలా చేస్తూ ఉంటే ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం. సో, మనం జస్ట్ ఇప్పుడు హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి ముందు మనకి ఏమేం కావాలో చూద్దాం. పబ్లిక్ స్టాటిక్. ఇప్పుడు ఈ పబ్లిక్ అంటే ఇది యాక్సెస్ మాడిఫైయర్. మొత్తం 4 యాక్సెస్ మాడిఫైయర్ ఉంటాయి. పబ్లిక్, ప్రైవేట్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్. సో, ఒక్కొక్క దానికి ఒక మీనింగ్ ఉంటుంది. వాటి గురించి స్పెసిఫిక్గా వెళ్ళినప్పుడు అవి ఎందుకు యూజ్ అయితే ఎక్కడ యూజ్ అయితే చూద్దాం. మ్యాక్సిమం పబ్లిక్ అనేది ఇక్కడ డిఎస్ఏ మొత్తం కోర్స్ చేస్తూ ఉంటాం కదా, మొత్తంలో మనం పబ్లిక్ అనేది వాడతాం. మిగతావన్నీ బ్యాక్ ఎండ్ ఏదైనా జావా యూజ్ చేసి బ్యాక్ ఎండ్ ఏదైనా చేస్తున్నప్పుడు వాడతాం. ఫస్ట్ అయితే పబ్లిక్ ఎక్కువ వాడతాం. పబ్లిక్ చూడండి, పబ్లిక్ అనేది ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. పబ్లిక్ అనేది ఒక కీవర్డ్. తర్వాత క్లాస్. మనం ఏ ప్రోగ్రామ్ అన్న రాసే ముందు దాన్ని ఒక క్లాస్లో రాసుకుంటాం. సో, క్లాస్. సో, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ పేరు ఇచ్చుకోవాలి. మనం మన ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి ఫస్ట్ అని పెట్టుకుంటాను. సో, ఇక్కడ మనం ప్రోగ్రామ్ పేరు ఇచ్చే ముందు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. అది క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు మనం కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి. షిఫ్ట్ పట్టుకొని కర్లీ బ్రేసెస్ ఉన్న ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఎంటర్ కొట్టండి. సో, మనకి ఎన్ని ఓపెనింగ్ కర్లీ బ్రేసెస్ అయితే ఉంటాయో ప్రోగ్రామ్లో అన్ని క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ రావాలి. అలా వస్తేనే మన ప్రోగ్రామ్ కరెక్ట్గా ఉన్నట్టు. లేదంటే ఏ ఒక్కటి మిస్ అయినా మనకి ఎర్రర్ వస్తుంది. సో, ఈ బ్రేసెస్ ఎందుకు రాస్తామంటే కర్లీ బ్రేసెస్ మనకి ఒక ప్రోగ్రామ్ అనేది బ్లాక్ ఫార్మాట్లో ఉండటానికి, అప్పుడే మనకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఎడిటబిలిటీ కూడా బాగుంటుంది. అందుకోసం రాస్తాం. అదే పైథాన్లో అయితే ఇండెంటేషన్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ లైన్ ఎక్కడి నుంచి మొదలెట్టాం కదా, స్టార్టింగ్ నుంచి సెకండ్ లైన్ అనేది కొంత స్పేస్ ఇచ్చి, అంటే 4 లెటర్స్కి స్పేస్ ఇచ్చి 5th లెటర్ దగ్గర నుంచి అలా స్టార్ట్ చేస్తాము. ఇది పైథాన్లో ఉంటుంది. దాన్ని ఇండెంటేషన్ అంటాము. అలా ఇండెంటేషన్ మిస్ అయితే అది బ్లాక్ ఫార్మాట్లో కనపడుతూ అప్పుడు ఎర్రర్ వస్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్. అదే మనకి జావాలో అదంతా ఉండదు. మనం ఎలాగో పారామీటర్స్ బ్రేసెస్ పెట్టుకుంటాం కాబట్టి ఆ లోపల రాస్తాం కోడ్ అంతా. ఇప్పుడు మనం మన సెకండ్ లైన్ ప్రోగ్రామ్ రాద్దాము. సో, ఈ బ్రేసెస్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇలా కూడా రాయొచ్చు. అది ఒక్కొక్క డిపెండ్ మనం రాసే విధానం బట్టి ఉంటుంది. సో, ఇప్పుడు మనం సెకండ్ లైన్ పబ్లిక్ సేమ్. ఈ పబ్లిక్ కూడా మనకి సేమ్ ఇన్నాటిలాగే యాక్సెస్ మాడిఫైయర్. ఇందాక చెప్పే కదా 4 టైప్స్ ఉంటుంది. అలాగే స్టాటిక్, దీన్ని మనం ఇట్ కెన్ బి కాల్డ్ వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్, అందుకోసం ఇది వాడతాము. సో, తర్వాత వాయిడ్. ఈ వాయిడ్ అనేది మనం ఏది రిటర్న్ చేయట్లేదు కాబట్టి వాడతాం. ఇక్కడ కూడా చాలా టైప్స్ ఉంటాయి, ఏది ఎప్పుడు వాడాలి రిటర్న్ టైప్స్ అని. సో, ఇప్పుడు మనం ఏది రిటర్న్ చేయట్లేదు కాబట్టి ఇది వాడుతున్నాము. అవి కూడా ప్రోగ్రామ్లోకి ఇంకా వెళ్ళినప్పుడు చూద్దాం వాటి గురించి కూడా.
వాయిడ్ ఇప్పుడు మెయిన్ అంటే ఇది మెయిన్ ప్రోగ్రామ్ కాబట్టి మనం మెయిన్ అని రాస్తాము. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ స్మాల్ లెటర్సే, అదొకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు బ్రాకెట్స్ పెట్టి క్యాపిటల్ S TRING స్ట్రింగ్ ఆర్క్స్, ఇప్పుడు రెక్టాంగిల్ బ్రాకెట్స్ పెడతాం. ఇది ఎందుకు పెడతామంటే లైక్ బ్రాకెట్స్లో రాసిన దాన్ని దీనంతటిని మనం పారామీటర్స్ అంటాము. ఈ సెలెక్ట్ చేసిన దాంట్లో ఉన్న దాని మొత్తాన్ని మనం పారామీటర్స్ అంటాం, ఎందుకంటే బ్రాకెట్స్లో ఉంది కాబట్టి. దీని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు పాస్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ టు ద మెయిన్ మెథడ్కి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. లైక్ ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, లైక్ ఇది ఎలా మనం రాసే కొద్దీ మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టుకొని ఒక ఓపెన్ ఒక క్లోజ్ వస్తుంది ఎంటర్ కొడితే. సో ఇక్కడ మనకి మెయిన్ ఇప్పుడు మొదలైంది. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం, హలోవర్ల్ని ప్రింట్ చేయాలి. హలోవర్ల్ ప్రింట్ చేయాలంటే ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. సో జావాలో ప్రింట్ స్టేట్మెంట్ రాయాలంటే మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అంటే న్యూ లైన్, లైక్ వచ్చిన మనం వరుసగా రాసుకుంటూ వస్తే మనకి న్యూ లైన్లో వస్తుంది. ఒక లైన్ అయిపోయిన తర్వాత ఇంకో లైన్లో ప్రింట్ అవుతుంది, అందుకోసం ఎల్ఎన్ రాస్తాము. సో మనం ఏదైనా ప్రింట్ చేయాలంటే మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని పెట్టుకుంటాం. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రాకెట్స్ పెట్టుకొని మనం ఏం రాయాలి, హలోవర్ల్ అని రాయాలి కదా. హలోవర్ల్ అనేది స్ట్రింగ్ కాబట్టి, స్ట్రింగ్ అంటే లైక్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ కంబైన్ చేస్తే వచ్చేది వర్డ్ అంటాం మనం తెలుగులో, అదే ఇంగ్లీష్లో వర్డ్ అంటాము. అదే ఇక్కడ ప్రోగ్రామింగ్లో స్ట్రింగ్స్ అంటాం వాటిని. మనం రాసేది స్ట్రింగ్ కాబట్టి మనం డబుల్ కొటేషన్స్లో రాస్తాము. డబుల్ కొటేషన్స్లో హలో వరల్డ్ రాసిన తర్వాత మనం బయట సెమీకాలన్ పెట్టుకోవాలి. లైక్ మనం ఏదైనా లైన్ రాసిన తర్వాత జావాలో సెమీకాలన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు రాలేదంటే ఇవి మామూలుగా ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ మెయిన్ ప్రోగ్రామ్ లోపల ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ లైన్ అయిపోగానే సెమీకాలన్ పెట్టుకున్నాము. లైక్ అది పెట్టకపోతే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో ఇది మన ఫస్ట్ ప్రోగ్రాము. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము. రన్ చేస్తే ఇదిగోండి అవుట్పుట్ వచ్చేసి హలో వరల్డ్. చూసారు కదా, మనం ఇక్కడ హలో వరల్డ్ ఇచ్చాము, అక్కడ హలో వరల్డ్ వచ్చింది. సో ఇలాగా ఇది మన ఫస్ట్ ప్రోగ్రాము. సో మీరు కూడా ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ వీడియో చూసారు కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ పేరు నాకు ఇవాళ ఏం కావాలంటే మీ పేరుని కామెంట్ సెక్షన్లో లైక్ జావా ప్రోగ్రామ్ రూపంలో రాయండి. అవుట్పుట్ వచ్చేసి మీ పేరు రావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ హలో వరల్డ్ అనేది మన అవుట్పుట్ కదా, అలాగే మీ పేరు అనేది అవుట్పుట్ రావాలి. దాని ప్రోగ్రామ్ని మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇప్పుడు నేను వచ్చేసి మన ఛానల్ పేరు వచ్చేటట్లు రాద్దాం. ఇప్పుడు జస్ట్ ఇక్కడ సో దీన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ డబుల్ కొటేషన్స్ అలా పెట్టుకొని మన ఛానల్ నేమ్ ది లాజిక్ లూప్స్. సో ఇప్పుడు మనం ఎంటర్ చేస్తే రన్ చేస్తే అవుట్పుట్ వచ్చేసి ది లాజిక్ లూప్స్ అని వస్తుంది. సో అర్థమైంది కదా. ఇలాగే మీరు మొత్తం సేమ్ కోడ్ ఇక్కడ వచ్చేసి మీ పేరు ఈ బ్రాకెట్స్లో డబుల్ కొటేషన్స్ లోపల ఇక్కడ ది లాజిక్ లూప్స్ ఉంది కదా, అక్కడ మీ పేరు ఎంటర్ చేసి మీ పేరు వస్తుంది. ఇలా ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది మనకి, ఇది రాయండి. సో రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ మొత్తం ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, మొత్తం వాటి గురించి డిస్కస్ చేద్దాము.